ఇక అది అసలు నెయ్యే కాదు, వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా చేశారు, పామాయిలు, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో తయారు చేశారు, సరఫరాలో బోలేబాబా డైరీది కీలక పాత్ర సిట్. అదేంటి అసలు అందులో పంది కొవ్వు కదా కలిసింది, ఆవు కొవ్వు కదా కలిసింది, ముఖ్యమంత్రి చెప్పారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా గగ్గోలు పెట్టారు కదా, అయోధ్యకి వెళ్ళినటువంటి ప్రసాదంలో కూడా పంది కొవ్వు కలిసిపోయింది అని కదా గుండెలు బాధేసుకున్నారు. ఇదేంటి సిట్ ఎట్లా చెప్తుంది? ఇందులో పామాయిలు, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో మాత్రమే తయారు చేశారు అంటే మరి పంది కొవ్వు లేదా, ఆవు కొవ్వు లేదా? చంద్రబాబు చెప్పింది తప్ప, పవన్ కళ్యాణ్ గుండెలు బాధేసుకుంది నిజం కాదా? మరి ఏందిది? అందులో కల్తీ జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందెందు వెతికినా కల్తీ లేని పదార్థమే దొరకదన్నది కూడా వాస్తవం. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేటువంటి సరుకులు కావచ్చు, మరొకటి కావచ్చు. హెరిటేజు ఇప్పుడు బయట మీరు ఒక అరకిలో నెయ్యి కొనడానికి వెళ్తే దాదాపు అరకిలో నెయ్యి 350 రూపాయల పైనే ఉంటుంది. మరి టీటీడీకి కిలో నెయ్యే 320 రూపాయలకి సరఫరా చేశారంటే కల్తీ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కిలో నెయ్యి 400 రూపాయలు సుమారుగా సరఫరా చేస్తున్నారంటే కల్తీ జరగకుండా ఎలా సాధ్యమవుతుంది? కల్తీ జరుగుద్ది, కల్తీ అనివార్యం. కల్తీ జరుపుతున్నప్పుడు అందులో పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పి అదొక దేశవ్యాప్తంగా సంచలన వ్యవహారంగా మార్చేసి ఇప్పుడేమో పామాయిల్ కలిపారు, కెమికల్స్ కలిపారు, ఇతర ముడి పదార్థాలు మాత్రమే కలిపారు అనేటువంటి రీతిలో సిట్టు చెప్తుందంటే చంద్రబాబు చెప్పింది అబద్ధమని, పవన్ కళ్యాణ్ మాటల్లో నిజం లేదని, ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం కూడా జనాన్ని పక్కదారి పట్టించారని, తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో వాళ్ళు రాజకీయం చేశారని, దేవుణ్ణి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం జరిగిందని, భక్తుల మనోభావాల్ని దెబ్బ తీశారని మనం భావించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే చాలా క్లియర్గా సిట్టు చెబుతున్నటువంటి మాట, బోలే బాబా డైరీ అదేవిధంగా ఏఆర్ డైరీ ఇద్దరూ కలిసి నెయ్యిని కల్తీ చేశారు. అసలు అది నెయ్యే కాదు, పామాయిలు, ఇతర ముడి పదార్థాలతో చేశారు. మరి ఇతర ముడి పదార్థాలు పామాయిలు, కెమికల్స్తో మాత్రమే చేస్తే ఇందులో ఆవు నెయ్యి లేదంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు ప్రమేయమే లేదని చెప్తున్నటువంటి మాటలు చంద్రబాబు తీరుని, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని, వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు కాదా? సిట్టు దర్యాప్తులో వెల్లడైనటువంటి విషయాల్ని బట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని భక్తులతో ఆడుకున్నట్టు కాదా? అబద్ధాలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేయలేదా? తీవ్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కూడా భంగం కలిగించేందుకు ప్రయత్నం చేసినట్టు అవ్వదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయించబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. 2024 సెప్టెంబర్ నెలలో చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు, దానికి తగ్గట్టుగా ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ నడిపినటువంటి ప్రహసనం, ఇవన్నీ కూడా పచ్చి బూటకం అన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళ మాటల్లో వాస్తవం లేదన్నట్టుగా తేలుతోంది. ఆవు కొవ్వు, పంది కొవ్వు అంటూ చేసినటువంటి ప్రచారం ఒట్టి మాటలు మాత్రమే అన్నట్టుగా కనిపిస్తోంది. తేల్చాలి. సిట్ ఇంకా మరింత లోతుల్లోకి వెళ్ళి ఇంకొన్ని దర్యాప్తు చేయబోతోంది. కానీ ఇప్పటి వరకు అందినటువంటి ఈ ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా మనం చూస్తే అందులో ఉన్నది కేవలం పామాయిలు, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలు మాత్రమే. ఇందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివి ఏమీ కనిపించడం లేదన్నట్టుగా ఈ కథనం మనకు చెప్తుంది. చూద్దాం మరి ఇంకా భవిష్యత్తులో మరింత లోతుగా దర్యాప్తు జరిగితే ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో.